మంచిదండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ రాత్రికాల సమయంలో ఇశ్రాయేలు రాజులను మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈరోజు మరి మనము ధ్యానించుకోబోతున్న రాజు జిమ్రీ. ఏం పేరండి? వెనుకలు గమ్మత్తుకుంది పేరు జిమ్రీ అంటానే. పేరే జిమ్రీ ఇతని పేరు. నిన్న దినాన మనము ఇశ్రాయేలు రాజు ఎవరిని ధ్యానించాము? ఏలా కదా. వీళ్ళ పేర్లన్నీ కొంచెం ఇదిగా ఉన్నాయి కదా. జిమ్రీ అంటే ప్రశంసించబడిన లేక నా స్థుతి అని అర్థం అండి. జిమ్రీ అంటే ప్రశంసించబడిన లేక నా స్థుతి అని అర్థం వస్తూ ఉన్నది. ఇతని గురించి రాజుల మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూస్తాం. మనకి బైబిల్లో గ్రంథంలో ఇద్దరు జిమ్రీలు కనబడతారు. ఒకళ్ళేమో సంఖ్యాకాండ 25 అధ్యాయం 14లో సాలు కుమారుడైన జిమ్రీ. ఇతను మోయాబీయురాలైన కొచ్చితో పాపం చేసి యాజకుడైన ఫినెహాసు చేత పొడవబడి చంపబడిన వాడిగా ఉన్నటువంటి జిమ్రీ ఇతను. ఇక ఈ జిమ్రీ ఇశ్రాయేలును పరిపాలించిన 3వ వంశానికి చెందినటువంటి వాడు 5వ రాజు. అంటే ఇది 3వ కుటుంబం. జిమ్రీ కుటుంబం ఎన్నో కుటుంబం ఇది? మొదటిది ఎవరిది? మొదటి కుటుంబం ఎవరిది? యరొబాము. ఎవరు? యరొబాము కుటుంబంగా మనము చూస్తూ ఉన్నాము. ఓకే. యరొబాము కుటుంబము తర్వాత రెండవ కుటుంబము ఎవరిదంట? నో, నాదాబు యరొబాము కుమారుడేగా. రెండవ కుటుంబం బయెషా. సో రెండవ కుటుంబం ఎవరిది? బయెషా కదా. ఇప్పుడు మనము ధ్యానించబోతున్నది 3వ కుటుంబం. ఎన్నో కుటుంబం ఇది? 3వ కుటుంబం. కానీ ఇశ్రాయేలులో ఎన్నో రాజు ఇతను? 5వ రాజు. ఇశ్రాయేలులో 5వ రాజుగా ఇతన్ని మనము చూస్తూ ఉన్నాము. ఈ జిమ్రీ ఇశ్రాయేలును పరిపాలించిన 3వ వంశానికి చెందిన వాడు 5వ రాజుగా మనం చూస్తూ ఉన్నాం. రాజు యొద్ద అధిపతిగా ఉన్నట్లు మనము నిన్న దినాన చూసాం. ఏలా దగ్గర ఒక అధిపతిగా పనిచేస్తా ఉన్నాడు. కుట్ర చేసి ఏలాను చంపి రాజు అయ్యాడు అని మనం నిన్న దినాన్ని కొంచెం అట్లాగా టచ్ చేస్తాం. ఏలా వంశీలందరినీ కూడా ఏం చేసేసాడంట? చంపేశాడు. ఏలా వంశీలందరినీ కూడా చంపేశాడు. ఇతను క్రీస్తు పూర్వము 883 లో పరిపాలన చేశాడు. 883 కేవలం ఎన్ని రోజులు పరిపాలన చేశాడంటే 7 రోజులే. ఎన్ని రోజులు? 7 రోజులు. అతి తక్కువ కాలం పరిపాలన చేసిన ఇశ్రాయేలు రాజు 7 days. ఓన్లీ ఎన్ని రోజులు? 7 రోజులు మాత్రమే పరిపాలన చేశాడు. మరి అతి తక్కువ కాలం పరిపాలించిన రాజుగా ఇతన్ని చూస్తాము. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యోబు ద్వారా బయెషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయెషా సంతతి వారిని అందరినీ నాశనము చేసెను. ఎలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ప్రవక్త ద్వారా పలికినట్లుగా ఆ ప్రవచనము నెరవేరబడినట్లుగా బయెషా సంతతి అయిన ఏలా పిల్లల కుటుంబస్తులందరినీ కూడా ఇతను ఏం చేశాడంట? తర్వాత యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. తిర్సాలో ఎన్ని దినాలు ఏలాడంట? 7 దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించనను వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడెను కనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేశారు. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతను మంచివాడైతే కాదు, కానీ ఇతని కుటుంబ నేపథ్యము కూడా మనకి పెద్దగా తెలియదు. కానీ అంటే కుటుంబం ఇవన్నీ పెద్దగా ఇక్కడ రాయబడలేదు. కానీ కొన్ని రిఫరెన్స్లను బట్టి చూస్తే మీరు తర్వాత చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 33 నుంచి 36 వరకు
తర్వాత 9వ అధ్యాయము 39 నుంచి 44 వరకు మనం చూస్తే ఇతను బెన్యామీను వంశానికి చెందిన వాడిగా మనకు కనిపిస్తున్నాడు. ఏ వంశానికి? బెన్యామీను వంశానికి చెందిన. బెన్యామీనీలు అంటే ఏ రాజ్యానికి చెందిన వాళ్ళు? యూదా రాజ్యానికి చెందిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో నివసించిన వాడిగా మనకు కనిపిస్తున్నాడు. ఎక్కడ? యూదా రాజ్యం. మరి యూదా రాజ్యంలో బెన్యామీనీయుడిగా ఉండవలసిన వాడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎట్లయ్యాడు? ఈ 10 గోత్రాలకి రాజు ఎలా అయ్యాడు అని ఒక చిన్న డౌట్ వస్తుంది కదా. మరి వాడు యూదా రాజ్యంలో ఉండవలసిన వాడు ఇశ్రాయేలుకి రాజు ఎలా అయ్యాడు అని మనం చూసుకుంటే, మరి ఇశ్రాయేలుకి రాజు ఎలాగయ్యాడంటే ఏదో ఒక మాయోపాయం అన్న పట్టు, లేకపోతే తన పూర్వీకులు ఎక్కడో అక్కడ ఒకవేళ ఇజ్రాయెల్లో నివసించుటను బట్టు అక్కడికి వచ్చి అధికారం పొందడవచ్చు. మనం కనుక ఇప్పుడు మన కంట్రీస్ నుంచి అదర్ కంట్రీస్ కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, అధికారాన్ని, ఆదేశ అధికారాన్ని, గ్రీన్ కార్డ్ అంటే అది పొందుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆ దేశానికి చెందినటువంటి వారిగా అక్కడ ఇది చేయొచ్చు అన్నట్లుగా, అంటే వాళ్ళు ఎవరో ఉండటాన్ని బట్టి కానీ, లేదా అక్కడ పుట్టడం బట్టి కానీ సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది అనమాట. ఆ విధంగా అతను ఇజ్రాయెల్ దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇజ్రాయేలులకు రాజు అవటాన్ని కూడా మనం చూస్తున్నాము. ఇతను ఏలాను చంపే సమయంలో ఇశ్రాయేలీలకు ఫిలిప్పీలకు గిబ్బెతోన్లో యుద్ధం జరుగుతుందంట. వీళ్ళు ఇశ్రాయేలీలు ఫిలిప్పీలతో అక్కడ యుద్ధం చేస్తా ఉంటుంటే ఇతను ఏం చేశాడు? ఏలా మీద కుట్ర చేసేసి ఇతన్ని చంపేశాడు. ఆ విషయం ఎవరికి తెలిసింది? ఈ జిమ్రి కుట్ర చేసి రాజు అయ్యాడనే సంగతి అక్కడ యుద్ధంలో ఉన్నటువంటి సైన్యానికి తెలిసింది. తెలిసినప్పుడు ఈ సైన్యం అందరూ కూడా ఏం చేశారంటే, ఆ సైన్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతి అయినటువంటి ఓమ్రి అనే ఆయన ఒక సైనికుని ఏం చేశాడంటే పట్టాభిషేకం చేశారు. జిమ్రి కుట్ర చేసి అతన్ని రాజుగా రాజు అయ్యాడు, అతను వద్దు, నువ్వు మా సైన్యంలో ఉన్నావు కాబట్టి నువ్వు రాజు అని, ఇశ్రాయేలుకి రాజు నువ్వు, అతను కాదని చెప్పేసి ఏం చేశారు? ఓమ్రి అనే అతన్ని రాజుగా ఎంచుకుంటారు, పట్టాభిషేకం చేస్తారు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనంలో చదువుదాం. జిమ్రి కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడిన కనుక ఇజ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇజ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారు కదండి. పట్టాభిషేకం అక్కడ అతన్ని చేసేశారు. మరి ఈ ఒమ్రి సైన్యాన్ని, ఆ యుద్ధాన్ని ఆపివేసేసాడు. ఇంకా ఏం చేశాడు? ప్రస్తుతము అక్కడ జరుగుతున్న ఆ యుద్ధాన్ని ఆపివేసి ఫస్ట్ జిమ్రి సంగతి తేలుద్దాం పదండి. అసలు అతను కుట్ర చేసి మన రాజుని చంపేసేసి అతను రాజు అయ్యాడు కాబట్టి ముందు అతని సంగతి తేలుద్దామని చెప్పేసి అని అక్కడ యుద్ధం ఆపేసి ఇతను ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు, ఎక్కడ పరిపాలన చేస్తున్నాడు అని చదివాం. అక్కడ తిర్యాని ప్రాంతంలోకి వెళ్ళిపోయాడంట. తిర్సా, ఏ ప్రాంతం అది? తిర్సాలో 7 రోజులే ఉన్నాడండి. 7 రోజులే ఉన్నాడు. ముట్టడి వేస్తారు అక్కడికి వచ్చేసి. ఆ యొక్క ఈ తిర్సా అనే పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చాలా ప్రధాన పట్టణంగా మనం చూస్తాం. తిర్సా అనే పట్టణము ఇశ్రాయేలు ప్రజలకి చాలా ముఖ్యమైన పట్టణం. చుట్టుపక్కల పల్లెటూరులందరికీ, ఈ చుట్టుపక్కల పల్లెటూరులందరికీ ముఖ్యమైన పట్టణం ఏది ఇక్కడ చెప్పండి? మనకి చెప్పండి. ఒంగోలు. అంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లన్నిటికీ కూడా ఎక్కడికి వెళ్దామంటారు? లేస్తే ఒంగోలు వెళ్దాం. సరే, ఇలాంటి ఒంగోలు పట్టణాలన్నీ కూడా ఎక్కడికి వెళ్దామంటారు? హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్ అంటే ముఖ్యమైన పట్టణాలు అన్నమాట. అట్లానే ఇశ్రాయేలు ప్రజలకి ఈ తిర్సా అనే పట్టణం చాలా ముఖ్యమైన పట్టణం, అభివృద్ధి చెందినటువంటి పట్టణం. మరి ఈ పట్టణముల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ తిర్సా అనే పట్టణము చాలా అందమైన పట్టణమైనదని పరమగీతాలు 6వ అధ్యాయం 4వ వచనంలో సొలొమోను చెప్తాడంట. చదవండి, పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. కొంచెం త్వరగా చదవండి ఆ మాట. నా సఖీ, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు. తిర్సా పట్టణం అంతా సుందరం అంటే చాలా, అంటే ఆ పట్టణము చాలా అందమైనది, చాలా అభివృద్ధి చెందినటువంటి పట్టణం, చుట్టుకు చాలా అందంగా ఉన్న పట్టణం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
తన యొక్క సఖిని ఈ తిర్సా పట్టణముతో సౌలు రాజు పోల్చడాన్ని చూస్తున్నాం. ఇంత అందమైన పట్టణంలో తను ఉండాలి అనుకున్నాడండి. వచ్చి ఆ యొక్క తిర్సా పట్టణములో అతను ప్రధాన పట్టణంగా చేసుకొని అక్కడ ఉన్నాడంట. 17వ వచనం చదువుదాం. వెంటనే ఒమ్రి గిబ్బెతోనును విడిచి అతడును ఇజ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చిరి కానీ ముట్టడి వేసిరి. ఏంటంటే వచ్చిగానే రాగానే ఏం చేశారంట, ఆ పట్టణాన్ని ముట్టడి వేశారంట. ముట్టడి వేస్తే ఇది తెలిసినటువంటి జిమ్రి ఏం చేశాడంటే, వాళ్ళంతా పట్టణాన్ని ముట్టడి వేశారు, ఎలాగైనా సరే నన్ను చంపేస్తారు అనుకొని ఒక భయంకరమైన పని చేశాడండి. ఒక భయంకరమైన పని చేశాడు. వచ్చేసారు, నేను రాజుని మోసం చేసి చంపేశానన్న విషయం వీళ్ళకి తెలిసిపోయింది. సో ఇప్పుడు సైనికులు, ఇశ్రాయేల్ సైన్యం అంతా వచ్చి ఈ తిర్సా పట్టణం అంతా ముట్టడించేశారు. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారు, రాజుగా ఉండలేరు, నన్ను చంపేస్తారు, నాకు తెలుసు అని ఇతను ఒక భయంకరమైన ఒక ఆలోచన చేశాడంటారండి. 18వ వచనం చదువుతాం. పట్టణము పట్టబడనని జిమ్రి తెలుసుకొని తాను రాజనగరు నందు వచ్చి తనతో కూడా రాజనగరు తగలబెట్టుకొని చనిపోయి. హల్లెలూయా. ఏం ఆలోచన చేశాడు, ఆ రాజ్యం అంతఃపురానికి విప్పంటించాడంట, దాన్ని దగలు పెట్టేశాడంట. దాంతో పాటు ఇతను కూడా చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ అందమైన పట్టణము వేరొకరు సొంతం కావడానికి ఇష్టపడలేదు. అర్థమవుతుందండి. పట్టణం చాలా అందమైనది, విలువైనది, చాలా అభివృద్ధి చెందింది. అందుకే రాజులు ఎక్కడ ఉంటారంటే అభివృద్ధి చెందిన. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు, ముఖ్యమంత్రి తల్లు, నేను ప్రధానమంత్రిని అడగలేదు, ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, అంతేగాని ఇట్లా వచ్చి ఒంగోలున లేకపోతే చిన్న చిన్న గ్రామాల్లో ఉంటారా? ముఖ్య కేంద్ర పట్టణాల్లో అక్కడ మంచి ఉన్నది అట్లా కదా. మన ప్రధానమంత్రి ఢిల్లీలో. సో అలానే అది చాలా పవర్ఫుల్ పట్టణం, అందమైన పట్టణం, చాలా అన్నిట్లో అభివృద్ధి చెందిన పట్టణం అంట. చూడండి ఎంత భయంకరమైన క్రూరమైన ఆలోచన చేశాడు కదా, ఎంత క్రూరమైన ఆలోచన చేశాడు. ఇతను కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ప్రజలు పాపం చేయడానికి కారకుడుగా కూడా ఉన్నాడంట. 19వ వచనం చూడండి. యెరొబెయాము చేసినట్లు ఇతరులను యెహోవా దృష్టికి చెడుతనము చేయవాడై ఉండి తానే పాపము చేయొచ్చు ఇజ్రాయేలు వేరు పాపము చేయుటకు కారకుడైనందున ఇలా జరిగింది. అంటే తను కూడా ఏం చేస్తూ వచ్చాడు, అంతకు ముందంతా కూడా భయంకరమైన పాపం చేస్తున్నాడు. ఇశ్రాయేలు పాపం చేయడానికి పురుకొల్పబడినటువంటి వాడిగానే ఇతన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ జిమ్రి యొక్క ఆలోచన రాజనగరం ఎవ్వరికీ దక్కకూడదు అనే దుర్మార్గపు ఆలోచన. నాకు దక్కండి, ఎవరికి దక్కటానికి వీల్లేదంటే, తనకు దక్కంది ఎవరికి దక్కకూడదు. ఎంతో భయంకరమైన క్రూరమైన ఆలోచన వాడిగా కనిపిస్తుంది. దానికోసం తనను తాను నాశనం కూడా చేసేసుకున్నాడు. చుట్టుపక్కల వారిని కూడా నాశనం చేసే విధమైన ఆలోచన కదా. అది కాలుతా ఉంటే కొంతమంది ఆ లోపల ఉన్న సైనికులు కూడా ఏమైపోయి ఉంటారు, చనిపోయి ఉంటారు కదా. చాలా మంది ఆ కంపపురంలో ఆ పట్టణంలో ఉన్న ప్రజలు చాలా మంది చనిపోయి ఉంటారు కదా, కాలిపోతున్నప్పుడు తప్పించుకోలేక ఎంతమంది చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఓవరాల్ గా ఇతన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఈ జీవితంలో ఇతన్ని మనం చూస్తే దేవుని దృష్టికి కోపం పుట్టించిన వ్యక్తి, ప్రజలను పాపంలో ఉండేలాగా చేసినటువంటి వాడు, తనతో పాటు రాజనగర్ను కూడా తగలబెట్టి చనిపోయాడు. ఇతని గురించి ఆ తర్వాత కాలంలో ప్రజలందరూ కూడా ఇతని గురించి అంటే ఒక సామెతగా చెప్పుకున్నాడంట. ఒక కుట్రపూరితమైన వ్యక్తి అని పిలువబడ్డాడంట. ఆయన గురించి ఒక సామెతలా చెప్పుకుంటా వచ్చారంట. ఎలా అంటే సామెత, ఉదాహరణకి ఎవరైనా పిచ్చి పిచ్చి పరిపాలన చేస్తున్నారు అనుకో, ఎవరి పరిపాలన చండాలంగా పిచ్చి పిచ్చుకుందనుకో, ఎవరి పరిపాలన అంటాం? చెప్పు, గట్టి చెప్పు, ఆ పేరు చెప్పు. ఎవరి పరిపాలన? తుగ్లక్ అనేది. అది అంటే నాకు ఫస్ట్ అంటే పదం అర్థం కాదు, పిచ్చి తుగ్లక్. ఓకే, తుగ్లక్ పరిపాలన అంటాం కదా. పిచ్చి తుగ్లక్ పరిపాలన లాగా ఉంది ఈ పరిపాలన, ఏమెక్కాడ్రా బాబు అని అనుకుంటూ ఉంటారు పరిపాలన. అలాంటి సామెతగా ఇతని జీవితం మారిపోయిందంట. ఎలా మారిపోయిందో ముందు చూద్దాం. ఇక్కడ మనం కొంచెం బ్రేక్ వేద్దాం. చూడండి, ఇతనికి ఉన్నటువంటి ఒక క్రూరమైన ఆలోచన మనం చూస్తే చిన్న సమస్యకి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాయి.
వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, చిన్న చిన్న సమస్యలకి నేను చచ్చిపోతాను. ఏం చెప్తారు? ప్రతిదానికి చచ్చిపోతే భూమి మీద మనుషులు ఎవరంటే ఉండేది? ఇంకా సమస్య లేని మనిషి ఎవరు ఇక్కడ నాకు చూపించండి, ఎవరు లేరు. కానీ మనిషి తీసుకునేటువంటి నిర్ణయం, ఆలోచన ఏంటి? సమస్యకి ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అదొక్కటే పరిష్కారం. భర్త కొట్టినా చచ్చిపోతారు, తిట్టినా చచ్చిపోతారు. అత్త తిట్టిందంటారు, చచ్చిపోతారు. కోడలు అన్నం పెట్టట్లేదంటారు, చచ్చిపోతారు. ఏమంటే నారు పోసిన వాడు నీరు పోయడా? సమస్య ఎట్లా వచ్చిందో సమస్యను తప్పించుకునే మార్గం కూడా ఆయన ఏమంటున్నాడు? నేను చూపిస్తాను అంటున్నాడు కదా మన దేవుడు. ఆ సమస్యకి నువ్వు ఎలాగా తప్పించుకోవాలి, ఎలా ఆ సమస్యలో నువ్వు ఆశీర్వదించబడాలి, విడిపించబడతావు, నువ్వు ఎలా జయం పొందుతావో దేవుడు చెప్తున్నాడు కదా. నీవు భరించలేనంత దానికంటే శోధన నేను ఎక్కువగా పెట్టువాడిని కానంటున్నాడు కదా యాకోబు పత్రికలో. నీ శోధన పెట్టిన వాడు శోధన తప్పించుకునే మార్గములు కూడా పెడతాడు. చిన్న చిన్న వాటికి ఆలగట్టము చచ్చిపోయే మనస్తత్వం. చచ్చిపోదాం చచ్చిపోదాం చచ్చిపోదాం, జాగ్రత్త. ఎన్నిసార్లు ఆ మనసు నీలోకి వచ్చేస్తూ ఉన్నదో, ఆ చీకటి నీ మీద భయంకరంగా పనిచేస్తూ ఉన్నది. ఆ చచ్చిపోదాం అనే చీకటి ఒకరోజు నిన్ను అది చాలా ఈ స్థితికి లాక్కొని వెళ్ళిపోతుంది. కాబట్టి ఆలోచన రానియకండి. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోవటము పరిష్కారము కాదు. దేవుని బిడ్డల నోట నుండి అసలు ఆ మాటే రాకూడదంటే రాకూడదు. ఈరోజు వారు వల్లెములతో పొడవబడ్డారంట, కత్తితో నరకబడ్డారంట. శిష్యులు మనం చూస్తాం కొత్త నిబంధనలో. దేవుని యొక్క శిష్యులైన వారు ఎన్ని హింసలు పొందారు. ఒక్కరన్నా నేను బతుకును, నా వల్ల కాదు, నేను చచ్చిపోతా అన్నారండి? అల్లా. చెరసాల్లో వేయబడ్డారు, కొరడాలతో కొట్టబడుతున్నారు, భయంకరంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయినా కూడా దేవుణ్ణి సంతోషంగా స్తుతిస్తూ ఉన్నారే కానీ నా వల్ల కాదు, నన్ను తీసి నా వల్ల కాదు అని అనలేదండి. అనల. ఒక్కసారి ఒక సావుడు అన్నాడంట, ఎవరైనా? ఏలియా ఎగ్జామ్ నేను చేసింది ఇంతవరకు, నేను చేసింది జరిగి నన్ను తీసుకో ముందు వచ్చింది ఆయన. ఆ టాపిక్ ముందు వస్తుంది. తీసేసుకో అన్నాడంట. దేవుడు ఇంత ఆహారం పెట్టి, ఇంత ఆహారం పెట్టి 40 రోజులు నడిపించాడు. 40 రోజులు ఇచ్చాడు, తిండి లేకుండా నిద్ర లేకుండా దేవుని పర్వతానికి నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చనిపోవాలనే ఆలోచన మంచిది కాదు. ఇక్కడ మనం చూసాము, అతను దేవుని దృష్టికి ఏం పుట్టిస్తూ వచ్చాడు? కోపం. ప్రజలు పాపం చేయడానికి కారకుడైపోయాడు. ఈరోజు దేవునికి కోపం పుట్టించే కార్యాలు నీ జీవితంలో ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రజలను కూడా పాపములో ఉండేలాగా చేశాడంట కదా. ఈరోజు నిన్ను బట్టి ఇతరులు కూడా పాపమును పురుకొల్పబడుతూ ఉన్నారేమో. ఆ పరిస్థితి మనం ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు. మనం పరిశుద్ధంగా ఉందాం, పరిశుద్ధతలోనికి అందరినీ నడిపించే వారిగా ఉందాం. అంతేకాదు, తనతో పాటు రాజనగర్ను కూడా తగలబెట్టి ఏమైపోయాడు? చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇతనికి దక్కింది ఎవరికి? కొంతమందికి ఏంటంటే కుళ్ళిపోతు బుద్ధులు ఎక్కువ. నేను కుళ్ళిపోతు చొప్పునట్లంటారు. వాళ్ళకి దక్కంగా ఏం చేయకూడదు, ఇంకొకరికి దక్కకూడదు. ఎవరైనా పొగుడుతుంటే తట్టుకోలేదు. ఇక్కడ కాలిపోయిన స్మెల్ వస్తా ఉంటది అనమాట. వీళ్ళ దగ్గర ఏమొస్తుంటది? కాలిపోయిన స్మెల్ వస్తా ఉంటది. ఎందుకు? పక్కన వాళ్ళని పొగడకూడదు, ఎదుటి వాళ్ళని పొగడకూడదు, వాళ్ళ ఫ్రెండ్స్ ని పొగడకూడదు. అబ్బో అబ్బో అంటుంటారు. యోగుని పొగుడుతుంటే శాతాన్ని గడి కడుపు మంట కాలిపోయింది. అబ్బో ఓ రకనైనా నిన్ను స్తుతించింది, ఓ రకనైనా నిన్ను ఇది చేసింది, ఒకసారి ఇది చూడు అని వాడు తట్టుకోలేకపోయాడు. ఈ రోజు అంతే. వాళ్ళకి దక్కింది ఎవరికి దక్కనీరు. అంత కుళ్ళిపోతాడు. అంత భయంకరమైన మెంటాలిటీ. ఇక్కడ ముఖ్యంగా మనకి పనిచేస్తున్నటువంటి భయంకరమైన ఒక ఆత్మ ఏంటంటే అదే కదా. వాళ్ళకి రాలేదు అంటే పక్కన వాళ్ళకి వచ్చిందా, వాళ్ళకి ఇచ్చారా, వాళ్ళకి వచ్చినాయా, అదేంది మాకు ఇవ్వలేదే, మాకు రాలేదే అంటే వీళ్ళకి రానందుకు బాధ కన్నా పక్కన వాళ్ళకి వచ్చినాయి అన్న బాధ ఎక్కువ. అది ఎక్కువ వీళ్ళకి. దాన్నే కడుపుమంట అంటారు. ఇక్కడ ఈయన కూడా అంతే. ఈ జిమ్రి తనకు దక్కని ఆ అందమైన పట్టణ ఎవరికి దక్కకూడదు అనుకొని ఏం చేసేసాడంట, ఈ రోజుల్లో యాసిడ్ పోసేస్తున్నారు, కత్తితో చంపేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి దక్కని ఆడపిల్లలు మరొకరికి ఆ అందము దక్కకూడదని.
తనను ప్రేమించలేదని, ఆ అందం మరొకరికి దక్కకూడదని ఏం చేసేస్తున్నారు? యాసిడ్లు పోసేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, పాపం చంపేస్తున్నారు. ఎంత దారుణంగా ఆ సీసా పెక్కులంట ఇందు లోపలికి అసలు ఎంత దారుణమైన హత్యలు ఒక్కొక్కటి తలుచుకుంటూ ఉండంటే ఈ రోజు నీ జీవితంలో కూడా అలాంటి కుళ్ళుబోతు మనసున్నదేమో. నీకు రాలేదని పక్కన వాళ్ళకి వచ్చినాయి అని అసూయ పడిపోతున్నావేమో. జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాంటి అసూయ వద్దు. నీకు రాలేదా? దేవుణ్ణి అడుగు. నీకు ఇవ్వలేదా? దేవుణ్ణి అడుగు. యేసయ్యా, నాకెందుకు కుటుంబంలో జరగట్లేదు కార్యం? నాకెందుకు నా పిల్లల విషయంలో ఇలాగ ఉన్నది? యేసయ్యా, ఎక్కడైనా పాపం ఉన్నదా? ఎక్కడైనా నీకు వ్యతిరేకమైన జీవితం ఉందా? యేసయ్యా చెప్పండి యేసయ్యా, సరి చేసుకుంటానని దేవుని దగ్గర నీకు తెలిసినవి ఒప్పుకుంటూ పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. కానీ అసూయతో, ద్వేషముతో మనం ఏం చేయకూడదు. ఆ యొక్క ఇతరులను బాధ పెట్టించేయకూడదు. చిన్న పిల్లప్పుడు ఒక అమ్మాయి ఒక మంచి లంగా కట్టుకుంది అనమాట. మంచి పట్టు లంగా జాకెట్ కట్టుకుంటే తన స్నేహితురాలు ఆ అమ్మాయి పట్లంగా జాకెట్ కట్టుకుంది. ఈ అమ్మాయికి అంత మంచి పట్లంగా జాకెట్లు లేవన్నమాట. చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను, నేను జరిగిన సంగతి. 5 పేర్లు నేను చెప్పదలుచుకోక చెప్తున్నాను అనమాట. అయితే ఏం చేసింది, ఆ అమ్మాయిని అందరు బాగుంది, లంగా జాకెట్ బాగుంది అని చెప్పేసి అని అందరు అంటా ఉన్నారు. అంటే ఈ అమ్మాయి అది ఏదో పండగ కురి అని ఏదో ఏదో పండగ అట్లయితే ఏదో పండగ అయితే పొయ్యి దగ్గర కూర్చొని ఏదో మంట కాచుకుంటూ ఏదో తింటా ఉన్నారనమాట. ఈ తన స్నేహితురాలు ఆళ్ళమ్మ బాగుండేసరికి తట్టుకోలేక తనకి లేదని చెప్పేసని చిన్నగా ఆ పొయ్యిలో ఉన్న ఉప్పు కణం తీసేసి సైలెంట్‌గా వెనక చిన్న పిల్లలు కదా, లంగాలు ఎట్లాంటి అట్లా కూర్చుంటారు కదా, లంగా మీద వేసేసి కొంతసేపటికి కాలిన స్మెల్ వస్తా ఉండేసరికి పక్కన మా అమ్మ వాళ్ళు ఉన్నాయి. ఏదో కాలి స్మెల్ వస్తుంది, కాలి స్మెల్ వస్తా ఉందనేసరికి ఆ అమ్మాయి చూసుకుంటే నేనంగానని తప్పున పైకి లేచేసేస్తుంది ఆ అమ్మాయి. పాపం అప్పటికి అమ్మాయి లంగా అక్కడ 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 చిల్లులు పడిపోయింది కాలుకి. హిందువులు కదా, కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా, ఇక పండగ పూట కాలి తీసుకోబడి తీ అని పాప అమ్మాయి లంగా తీపిచ్చి మామూలుగా ఏదో లంగా వేపించారు. ఇప్పుడు ఈ అమ్మాయి కళ్ళు ఏమైపోయినాయి? చల్లబడ్డాయి. ఇది జస్ట్ మచ్చుక చిన్న పిల్లల మెంటాలిటీనే చెప్తున్నా. పెద్దవాళ్ళు ఇంకా దారుణంగా ఉంటారు. ఇంకా దారుణం. పక్కింగా భర్త బాగా చూసుకుంటున్నాడు ఒక కుటుంబాన్ని, ఇంకొకరికి వ్యసనం. మా ఆయనేమో తాగొచ్చి తిడుతూ ఉంటే, మా ఆయనేమో మమ్మల్ని అసలు పట్టించుకోకుండా తిండిగా ఆయన రెచ్చగొడుతున్నాడు, ఆయన రెట్ట పెడుతున్నాడు అని ఆయన మీద వ్యసనం వచ్చేసేసింది. ఆయన మీద దీన్ని చెడగొట్టాలనుకుంటారు. చెడగొడితే చెడగొట్టారా? కాదు, కావాలని కూడా కోరుకునే కళ్ళు, మనసు పురుషుల్లో ఉంది, స్త్రీలలో ఉంది. ఇవన్నీ కూడా ఒకరోజు దేవుని దగ్గర సేవకుడు చెప్తున్నాడు. ఒక సేవకుడు గా పాట దేవుడు అక్కడ మ్యూజిక్ వేస్తాడంట. ఈ భూమి మీద మనం వేసిన మ్యూజిక్ రేపు అక్కడ ఒక మ్యూజిక్ ఉంటుందంట. ప్రియ సంగమా, ఈ రోజు మనం అలాగా ఉంటున్నాం. నీకు దక్కలేదని ఇతరులకు కూడా అది దక్కకూడదనేటువంటి ఒక స్వార్థము నీ జీవితంలో ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఆ స్వార్థపూరితమైనటువంటి జీవితము మంచిది కాదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ జిమ్మి తనకు దక్కనటువంటి పరిపాలన, తనకు దక్కినటువంటి ఈ యొక్క తిర్సా పట్టణం మరొకరికి దక్కకూడదని ఒక దుర్మార్గపు ఒక క్రూరత్వము కలిగినటువంటి వాడిగా, ఒక అసూయ పరుడుగా అందమైన ఆ పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్న వారిని అక్కడికి తను చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. దాన్ని నాశనం చేసేసాడు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. అందుకే ఇతని గురించి ఒక సామెతగా పిలువబడిందని చెప్పారు కదండి. రాజుల 2వ గ్రంథంలో చూస్తే ఇతని గురించి ఇతను చేసిన ఈ పిచ్చి పని, ఇందా మనం చెప్పుకున్నాం, ఎవరైనా పిచ్చి పరిపాలన చేస్తుంటే ఏ తొక్లక్ పరిపాలన అని ఎలా సామెతగా చెప్పుకుంటామో, అలానే ఈ యొక్క జిమ్రీ గురించి కూడా ఒక సామెతగా చెప్పుకోవటం ప్రారంభించారంటే ఈ పిచ్చి పనిని బట్టి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. యోబు గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపిన వాడా, జిమ్రీ వంటి వాడా. ఎలాంటి వాడని తిడుతుంది? యజమానిని చంపిన జిమ్రీ వంటి వాడా అని తిడుతుంది. అంటే ఇతను ఎక్కడ పరిపాలన? ఇతను 5వ రాజు.
ఇతను ఎక్కడో లాస్ట్ లో ఉన్నాడు, ఈ పరిపాలన ఎక్కడో వేరే చివరి ఎక్కడో, ముందు ముందు ఇంకా చాలా రాజులు వెళ్ళిపోవాలి. ఆ చివరి కాలంలో వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలు, జరిగిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈయనేమని తిట్టినాడు, రే జింబ్రి వంటి వాడు. మనం కూడా దేంతో పోలుస్తారు, కాడిగా అని తిట్టుకుంటారు కదా తిట్టేటప్పుడు, అంటే వాటితో పోలిస్తూ ఉంటాం. లేదంటే అబ్బా అంత అయ్యో బుద్ధులు వచ్చినాయి, అయ్యో చేష్టలు వచ్చినాయి, అమ్మ చేష్టాలు వచ్చినాయి, అంత ఈ పొగరబొత్తనం అంత అమ్మమ్మది వచ్చింది, నాయనమ్మది వచ్చిందని వాడు పేర్లు పెట్టి ఎట్లా తిడుతుంటామో, ఈ ఒక స్త్రీ ఒక ఆయన్ని తిడుతుంది. ఏమని తిడుతుందంటే, రే యజమాని చంపిన జింబ్రి వంటి వాడా అని తిడుతుంది. అంటే ఒక సామెతగా అతని జీవితం ఏమైపోయింది, మారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము అలాంటి వ్యర్థమైన శాపగ్రస్తమైన వాటికి నీ జీవితము శాపగ్రస్తముగా ఆ సామెత పదముగా మిగలకూడదు. కానీ ఈ రోజు నీ జీవితంలో దావీదును బట్టి నేను ఆశీర్వదించాను అని చెప్పినట్లుగా, దావీదు కుమారుడా నన్ను కరుణించు యేసు అని కేకలు వేసినాడంట. ఎక్కడ దావీదు, ఎక్కడ యేసు క్రీస్తు ప్రభువారు ఎట్లాగా దావీదుని జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ విధముగా మనల్ని ఆశీర్వాదములకు మూలములుగా మనల్ని జ్ఞాపకము చేసుకొని మన బిడ్డలని ఆశీర్వదిస్తూ, అబ్బా వీటికంతా వాళ్ళ అత్త బుద్ధులే, అంత ప్రార్థన చేసుకున్నాయే, వాళ్ళ అమ్మ బుద్ధులు, వాళ్ళ మామయ్య బుద్ధులు, వాళ్ళ తాతగారి బుద్ధులు, అంతా ఆయన కూడా అంతే ప్రార్థన చేసుకునేవాడు, చాలా ఓర్పు కలిగిన వాడు, చాలా సహనము కలిగిన వాడు అని మన తరాలు జ్ఞాపకం చేసుకోవాలంట. ఆశీర్వాదములకు మూలంగా జ్ఞాపకం చేసుకోవాలంట. కానీ నీ ఒక శాపానికి ఒక సామెతగా నీ జీవితం ఏమవ్వకూడదు, మిగిలిపోకూడదు. సో ఈ జిబ్రి ఆ విధముగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జిబ్రి కుట్రదారుడికి బాధ్యుడుగా, మూల పురుషుడుగా, తన యజమానిని చంపిన వాడిగా తనను మనకి కనపరుస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ జిబ్రి స్వభావం నీలో ఉన్నదా? తనకు దక్కన దానిని మరొకరికి దక్కకూడదనే ఆలోచనతో నాశనము చేసిన దుర్మార్గుడు, ఒక సుందరమైన పట్టణాన్ని కాల్చివేసినటువంటి దుర్మార్గుడిగా కనిపిస్తున్నాడు. నువ్వు కూడా అలాంటి కార్యాలు నీ జీవితంలో కూడా ఏమన్నా ఉందయ్యేమో. ఒకవేళ నీ యొక్క ప్రవర్తనలో ఇంకా మార్పు లేని స్థితిలో ఉన్నదేమో, ఈ జిబ్రి స్వభావం మనలో ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. మోకరించండి, అందరం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రభు యొక్క సన్నిధిలో మనందరికీ కూడా ప్రార్థనా జీవితంలోకి వెళ్దాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే కదా, ప్రతి ఒక్కరూ కూడా దేవుడితో మాట్లాడే అనుభవానికి మనం వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. దేవునితో మాట్లాడి ఉన్నాడు. చివరి స్వభావం అనే జీవితంలో ఉన్నట్లయితే సంగమా దయచేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థించుకో.